చేపలు చూద్దాం అని చెప్పి చిన్న చిన్న పాపలకు దొరికిపోయాను. ఎవ్రీ ఇయర్ మా ఊరు దగ్గర అయితే బర్డ్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో పక్షులు అయితే వస్తాయి. దాన్ని చూడడానికి అయితే బయలుదేరిపోయాను. సైడ్ కి డ్రోన్ బ్యాగ్ తెచ్చుకొని ఎలా ఉన్నానో తెలుసా, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గుబిల్ తీస్తారు చెవులు అట్టమ్మా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గుబిల్ తీస్తాం. మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేలపట్టు అనే ఊర్లో అయితే బర్డ్ ఫెస్టివల్ జరగబోతుంది. మైగ్రేటెడ్ బర్డ్స్ మొత్తాన్ని చూడడానికి జనాలు చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇక్కడ పక్కకి ఎటు చూసినా కానీ మొత్తం స్కూల్ పిల్లకాయలు ఎక్కడ పట్టినా ఇక్కడ. అదే నేను స్కూల్లో చదివేటప్పుడు అనుకోండి, దసరా సెలవులు అయిపోగానే దసరా హోంవర్క్ రాపించేటోళ్ళు నా చేత. వీళ్ళు పిల్లకాయల నుంచి ఎక్స్కర్షన్ తీసుకొస్తున్నారు. నాకు ఇలా చూస్తుంటే జెలసీ ఫీల్ గా ఉంది. నేను ఇక్కడ క్లియర్ గా గమనించింది ఏంటంటే, ఇక్కడ ఒక్క ప్రైవేట్ స్కూల్ వ్యాన్ కూడా లేదు. మొత్తం గవర్నమెంట్ స్కూల్ వ్యాన్లే, మొత్తం గవర్నమెంట్ పిల్లలే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూసిన తర్వాత. నాకు స్కూల్ కూడా ఉంది, పెద్ద రాడ్ స్కూల్. క్లాసు ట్యూషన్ క్లాసు, సండే ఎక్స్ట్రా క్లాస్, అంతే కథం. ఇంకా ఫెస్టివల్ మ్యాటర్ కి వచ్చేసి ఇక్కడ రకరకాల జింకలు ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి అయితే బర్డ్స్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాను. అక్కడి నుంచి అయితే ఎన్నో వేల కిలోమీటర్ నుంచి ఎగురుకుంటూ ఇక్కడికైతే వచ్చి వాలే అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.